భద్రకాళి ఆలయాన్ని ఆనుకొని ఉన్నటువంటి చెరువు ఒక చరిత్ర కూడా మనకు తెలియంది కాదు. కాకతీయులు వారు నిర్మాణం చేపట్టినటువంటి టెంపుల్ ట్యాంక్ టౌన్స్ లో భాగమే ఈరోజు ఈ భద్రకాళి చెరువు. 2003లో అకారణంగా పెద్ద ఎత్తున వర్షపాతం ఇక్కడ నమోదైంది. 100 ఏళ్లలో కూడా అంత వర్షపాతం నమోదు కాకుంటే 23లో పెద్ద వర్షపాతం నమోదైతే ఆ కారణంగా కొంత లోతట్టు ప్రాంతంలో కూడా ఈ వరద నీరు వచ్చింది. ఆ తర్వాత ఆ పరిస్థితిను కేటీఆర్ గారు సమీక్షించుకొని వెంటనే 100 కోట్లు అదేవిధంగా 180 కోట్లు కూడా ఈ భద్రకాళి చెరువు మరమ్మతు అదేవిధంగా నాలాలు రివిట్మెంట్ అన్ని కూడా అభివృద్ధి కోసము అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చింది. కొన్ని పనులు కూడా అయ్యే క్రమంలో ఎన్నికలు వచ్చినాయి. కోడ్ కారణంగా ఆ పనులను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి అమలు కాని 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలతోని అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రంగాలలో అవినీతికి తెరలేపారు. అందులో భాగంగా మరి భద్రకాళి చెరువులో కూడా పూడికతీత పేరుతోని సుందరీకరణ పేరుతోని అవినీతికి తెరలేపారు. ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని మంత్రులు, ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని ఎంపీ, ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని ఎమ్మెల్యే, ఈ టెండర్ మేము దక్కించుకోవాలి పర్సెంటేజ్ రావాలని మేయర్, అందరి మధ్యలో సమన్వయం లేక మరి కొంత ఆలస్యమైంది. మరి ఇందులో సందట్లో సడేమి అన్నట్టు మేము కూడా ఇలా అవినీతిలో భాగమవుతాం అని చెప్పి ఇది వాస్తవంగా ఐబీ కార్పొరేషన్ చేయాలంటే కూడాల పేరుకపోయినటువంటి 2 బినామీ నాయకులు బినామీ కాంట్రాక్టర్లకు కూడా దక్కించే ప్రయత్నం చేశారు. చివరికి మరి అనుకున్న రీతిలో మరి మంత్రులు కనుసైగల్లో కాంట్రాక్ట్ వచ్చిందా లేక కూడా అధికారులకు బినామీగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ మాత్రము కాంట్రాక్ట్ వచ్చింది. అందరూ కూడా సమంగా పనిచేసి మరి పంచుకొని ఇలా అవినీతికి భాగస్వామ్యం. ఈ సందర్భంగా మరి ఎందుకు పనులు లేట్ అవుతున్నాయని చెప్పి నేను అడుగుడు కాదు, చాలా రోజుల కింద అనేక పత్రికలు కూడా ఇచ్చేసినాయి. ఇది ఆంధ్రజ్యోతి, ఇది ఇంకొక పత్రిక, ఇంకా చాలా క్లిప్పింగ్స్ తీసుకురాలేదు. మరి ఈ సందర్భంగా సీనన్నను కూడా వరంగల్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సీనన్న, నువ్వు ఇన్నిసార్లు రివ్యూ చేసినావు, ఇన్నిసార్లు వరంగల్కి వచ్చినావు, నువ్వే కదా జూన్ 15కు పనులన్నీ కూడా పూర్తయి పూడికతీతల పనులు అవుతాయి, మరి సుందరీకరణ పూర్తవుతుంది అని చెప్పి నువ్వే కదా మన రివ్యూ చెప్పింది. ఇక కరెక్ట్గా 24 గంటలు లేదు, ఏం పనులైనాయి? దయచేసి పత్రికా విలేకరులకు, కెమెరామెన్లకు విజ్ఞప్తి చేస్తున్నా, ఏం పని అయింది ఇక్కడ? ఐబీ అధికారులను అడిగితే ఈ డీసిల్టింగ్ ఎంత లోతు తీయాలంటే జవాబు చెప్పరు. అదేవిధంగా ఆర్టీఏ వేస్తే దానికి నెల టైం పడుతుంది అంటారు. ఈలోపు మబ్బులన్నీ కూడా కమ్ముకొస్తున్నాయి, వర్షం నమోదైంది. దీని వెనుక రహస్యం ఏంటంటే ఇంకొక 4 వానలు పడితే నీళ్లు కొన్ని వస్తాయి, మేమంతా కూడా డీసిల్టింగ్ జరిపినాము అని చెప్పి కొలతలు లేకున్నా కూడా కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు కూడా ఇందులో హస్తం ఉన్నదని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుగా ఖచ్చితంగా మీరు చేసిన అవినీతి కార్యక్రమాలను ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పత్రికా రూపంలో ప్రజల మధ్యలో ఉండి ప్రశ్నిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.